ఇంటి బరువు బాధ్యతలన్నీ మోయాల్సిన టైం కన్నా ముందే మోస్తూ అన్నెందుకో వెనకబడ్డాడు. చెల్లెలు డాక్టరయి పేరు తెచ్చుకుంటే మనకే మంచిది కదా అని చదువుకు పెట్టుకోవాల్సినవి కూడా కొన్ని మానేసి, నా కోసం ఖర్చుపెట్టి అన్నెందుకో వెనకబడ్డాడు. తన స్వార్థాన్ని చూసుకోకుండా పెళ్ళప్పుడు చేసిన ఈఎంఐలు ఇప్పటికి తన పెళ్ళయ్యాక నాకు పిల్లలు పుట్టాక కూడా ఇంకా ఈఎంఐలు కట్టుకుంటా మా అన్నెందుకో వెనకబడ్డాడు. చెల్లి క్షేమంగా ఉండాలని, అమ్మా, నాన్న కుశలంగా ఉండాలని, చాలా జాగ్రత్తగా అన్ని ఒడిదుడుకులు దాటుకుంటూ ఇక్కడి దాకా వచ్చి, తనకంటూ ఒక కెరియర్‌ని ఏర్పాటు చేసుకోవడంలో అన్న ఎందుకో వెనకబడ్డాడు. చదువు తప్ప ఇంకో ధ్యేయం లేకుండా 24/7 చదువు మీదే కాన్సంట్రేట్ చేస్తూ కూడా, ఇంటి పనులు బాధ్యత మోస్తూ అన్న ఎందుకో వెనకబడ్డాడు. అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, అందరి యోగక్షేమాలు తెలుసుకొని, వాళ్ళందరికీ మంచి చెడులన్నీ చేస్తూ, అన్న ఆరోగ్యాన్ని మర్చిపోయి, అన్న ఎందుకో వెనకపడ్డాడు. ఇంటి గౌరవాన్ని, ఇంటి సాంప్రదాయాల్ని, ఇంటి బంధాల్ని, బంధుత్వాన్ని నిలబెట్టుకుంటూ, తనను తాను తొక్కుకుంటూ, పైకి ఎదగాలని ప్రయత్నిస్తూ, అన్న ఎందుకో వెనకపడ్డాడు. నేను రూ. 100 కొట్టేస్తే, ఆ రూ. 100 కారణం నేనైనా గూడా, మా అన్న ఎనక మరి మీ అన్న వెనకపడ్డాడా? మీకన్నా ముందే ఉన్నాడా? కామెంట్ చేయండి.